యమన్ జైలులో మరణశిక్ష పడిన నిమిషప్రియ కేసు మరోసారి ఉత్కంఠగా మారింది. ఈ కేసులో తాజా పరిణామం ఏమిటంటే తలాల్ సోదరుడు తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. నిమిషప్రియను తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ యమన్ డిప్యూటీ జనరల్ని కలిసినట్టు ఆ పోస్టులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ విషయంలో ఎటువంటి మధ్యవర్తిత్వానికి లేదా రాజీకి సిద్ధంగా లేమని స్పష్టం చేశాడు అబ్దుల్ ఫతే యమన్. జూలై 16న మరణశిక్ష రద్దు చేసినప్పటి నుండి తలాల్ కుటుంబం మరణశిక్షపై తమ వైఖరిని కఠినతరం చేస్తూ కోర్టుకు లేఖ రాయడం ఇది మూడోసారి. తమ కుటుంబం ఎలాంటి మధ్యవర్తిత్వానికి సిద్ధంగా లేదని, దయ కోరడం లేదని తలాల్ సోదరుడు స్పష్టం చేశాడు. ఈ మేరకు ఒక లేఖను కూడా సమర్పించినట్లు, ఆ లేఖను తన ఫేస్బుక్ పోస్ట్లో షేర్ చేసినట్లు సమాచారం. తలాల్ కుటుంబం తన వైఖరిని మరింత కఠినతరం చేయడంతో నిమిషప్రియ విడుదలకు ఉన్న అవకాశాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. తలాల్ హత్యపైన నిమిషప్రియ ఉరి తీరాల్సిందే అని చెప్పేసి తలాల్ కుటుంబం మొదటి నుంచి బలంగా వాదిస్తోంది. బ్లడ్ మనీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ భారత కరెన్సీలో 8 కోట్లకు పైగా బ్లడ్ మనీ ఇచ్చేందుకు సిద్ధమైనప్పటికీ, నిమిషప్రియ కుటుంబం సిద్ధమైనప్పటికీ, కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నప్పటికీ తలాల్ కుటుంబం మాత్రం వెనకడుగు వేయట్లేదు. తలాల్ సోదరుడు అబ్దుల్ ఫతే మెహదీ చాలా పట్టుదలతో ఉన్నాడు. అన్యాయంగా తన తమ్ముడిని పొట్టన పెట్టుకుంది నిమిషప్రియ, ఉద్దేశపూర్వకంగానే అతన్ని చంపేసిందని ఆయన బలంగా వాదిస్తున్నాడు. నిమిషప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నం చేస్తుంది. విదేశాంగ శాఖ ప్రత్యేకంగా నిమిషప్రియ కోసం యమన్ కోర్టులు ఒక లాయర్ని, న్యాయవాదిని కూడా నియమించింది. నిమిషప్రియని కాపాడేందుకు దౌత్యపరమైన అన్ని అవకాశాలని వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు ఇరాన్ వంటి దేశాలతో మధ్యవర్తిత్వానికి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఇటు సూఫీ లీడర్స్, గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా ఎవరైతే అబూబకర్ ముసలియార్ ఉన్నారో ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నించాడు. అటు యమన్ సూఫీ లీడర్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా, షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ కూడా తలాల్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిమిషప్రియకు క్షమాభిక్షను ప్రసాదించమని కోరారు. అయితే మొదట జూలై 16వ తేదీన వాళ్ళు కొంత వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో నిమిషప్రియ ఉరిని జూలై 16వ తేదీ ఉదయమే ఆమెను ఉరి తీయాల్సి ఉండే, కాకపోతే వీళ్ళు హబీబ్ రిక్వెస్ట్ మేరకు ఉరి శిక్ష వాయిదా పడింది. ఆగస్టు 14వ తేదీన కోర్టు నిమిషప్రియ ఉరిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు గనక కోర్టు నిమిషప్రియకు ఉరి ఒక్కటే దారి అని నిర్ణయిస్తే నిమిషప్రియను కొన్ని గంటల్లోపే ఉరి తీసే అవకాశం కనిపిస్తుంది. 2008లో భారత్ నుంచి, కేరళ నుంచి నిమిషప్రియ బతుకు తెరువు కోసం యమన్ వెళ్ళింది. అక్కడ 2014లో తలాల్ సహాయంతో ఒక లోకల్ ఆసుపత్రిని, క్లినిక్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్లినిక్ని ఓపెన్ చేసిన తర్వాత యమన్లో అంతర్యుద్ధం వచ్చింది. 2015లో అంతర్యుద్ధంతో నిమిషప్రియ భర్త ఎవరైతే టోనీ థామస్ ఉన్నాడో తన కూతురు మిచేల్ని తీసుకొని తిరిగి కేరళకు వచ్చాడు. నిమిషప్రియ తలాల్తో కలిసి కొంతకాలం ఆ క్లినిక్ని నడిపించారు. అయితే క్లినిక్ని నడిపిస్తున్న సమయంలో తలాల్ నిమిషప్రియకు సంబంధించిన డబ్బుని లాక్కోవడం, ఆమె పాస్పోర్ట్ లాక్కోవడం, ఆమెను చిత్రవధకు గురి చేయడంతో నిమిషప్రియ అతనికి మత్తుమందిచ్చి తప్పించుకునే ప్రయత్నంలో అతను దారుణ హత్యకు గురైనట్టుగా తేలింది. అయితే యమన్ ప్రభుత్వ కోర్టులు మాత్రం, యమన్ తలాల్ కుటుంబం మాత్రం చాలా స్పష్టంగా నిమిషప్రియ ఉద్దేశపూర్వకంగానే తలాల్ని దారుణంగా చంపేసిందని, చంపిన తర్వాత అతని మృతదేహాన్ని ముక్కలుగా చేసి తను నివాసం ఉంటున్న ఇంటి వాటర్ ట్యాంక్లో పడేసి అక్కడ నుంచి ఎక్కడైతే యమన్ రాజధాని నుంచి తప్పించుకొని మరో ఒక 600 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ మరో ఆసుపత్రిలో చేరి పనిచేస్తూ నిమిషప్రియ తప్పించుకునే ప్రయత్నం చేసిందని, అటు నుంచి దుబాయ్, సౌదీకి పారిపోయే ప్రయత్నం చేసిందని తలాల్ కుటుంబ సభ్యులు మొదటి నుంచి ఆరోపించారు. యమన్ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నిమిషప్రియ చాలా స్పష్టంగా ఒక ఆరోపణ చేస్తున్నారు. తన హత్య చేసిన సందర్భాన్ని యమన్ కోర్టు గుర్తించలేదని, తన ఆత్మరక్షణ కోసమే హత్య చేశానని, యమన్ కోర్టులో జరిగిన విచారణ మొత్తం పూర్తిగా అరబ్లో జరిగిందని, దానివల్ల తను న్యాయం కోసం బలంగా పోరాటం చేయలేకపోయానని చెప్తున్నారు నిమిషప్రియ ప్రస్తుతానికి సనా జైల్లో ఉన్నారు. యమన్ రాజధాని సనా జైల్లోనే ఉన్నారు. నిమిషప్రియ కూతురు తల్లిని చూసేందుకు ఆమె కూడా యమన్ చేరుకున్నారు. నిమిషప్రియని కాపాడేందుకు భారత
ఎవరైతే క్రిస్టియన్ లీడర్ ఉన్నాడో మన కేఏ పాల్, ఎవరైతే మత ప్రబోధకుడు ఉన్నారో కేఏ పాల్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తాడు. నిమిషప్రియ కూతురు మిచెల్ని, ఆమె భర్త ఎవరైతే థామస్ ఉన్నారో థామస్ని ఇద్దరిని తీసుకొని యమన్ జైలు దగ్గరికి వెళ్ళారు, సనాకి వెళ్ళారు. సనాలో నిమిషప్రియతో తన కూతుర్ని చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే నిమిషప్రియ హత్య చేసిన నాటికి ఆమె కూతురు వయసు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం నిమిషప్రియ కూతురు 4 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం నిమిషప్రియ కూతురు 14 ఏళ్ల వయసులో ఉంది. దాదాపు 10 సంవత్సరాలుగా మిచెల్ తన తల్లిని చూడలేదు, తన తల్లితో మాట్లాడలేదు. నా తల్లిని బతికించండి, నా తల్లిని కాపాడండి అంటూ యమన్ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది నిమిషప్రియ కూతురు మిచెల్. అంతేకాదు ఆగస్టు 14వ తేదీన ఏం జరగబోతుందనే టెన్షన్ ఒకటి మొదలైంది. ఆగస్టు 14వ తేదీన మన భారతీయ మహిళ, మన భారతీయ నర్స్ నిమిషప్రియ ఒకవేళ కోర్టు ఆ రోజు కూడా ఈమెకు క్షమాభిక్షను ప్రసాదించకపోతే ఉరి తీసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆగస్టు 14వ తేదీన కోర్టు నిమిషప్రియ ఉరి వాయిదా పైన మరొక కీలక నిర్ణయం ప్రకటించే వీలు కనిపిస్తోంది. ఇప్పటికే తలాల్ కుటుంబ సభ్యులు వరుసగా యమన్ జనరల్ని కలవడం, యమన్ అధికారులు ప్రభుత్వ పెద్దల్ని కలవడం, పదే నిమిషప్రియని ఉరిని వెంటనే అమలు చేయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, వాళ్ళు ఒత్తిడి చేయడం, ఉరి తీయాలనే విషయం పైన ఒత్తిడి చేయడం చూస్తుంటే ఈ కేసు నుంచి నిమిషప్రియ తప్పించుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నిమిషప్రియ లైఫ్లో జూలై 16వ తేదీ ఆఖరు తేదీ అనుకున్నాం ఇప్పటి వరకు, కానీ ఆమె అదృష్టం కలిసి వచ్చింది. మరొక 28 రోజులు ఈ కేసు వాయిదా పడి ఆగస్టు 14వ తేదీకి చేరింది. ఆగస్టు 14వ తేదీన కూడా కోర్టు నిమిషప్రియకు క్షమాభిక్షను ప్రసాదించకపోతే ఆమె ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. యమన్ చట్టాలకు తన ప్రాణాల్ని బలివ్వాల్సి వస్తుంది. తలాల్ హత్య కేసులో నిమిషప్రియ తప్పు చేసిందని మీరు భావిస్తున్నారా? లేకపోతే తలాల్ హత్య కేసులో నిమిషప్రియను పైన పగ తీర్చుకోవాలని అతని కుటుంబం భావిస్తుందా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నిమిషప్రియని సేవ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. నిమిషప్రియని కాపాడుకునేందుకు మన ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే నిమిషప్రియకు సంబంధించిన కథనాల్ని వరుసగా ప్రసారం చేయడం వల్ల, నిమిషప్రియ పైన సానుభూతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం వల్ల నిమిషప్రియ పైన యమన్ ప్రభుత్వం కూడా దిగొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిమిషప్రియ ఉరిని వ్యతిరేకిస్తూ ఒత్తిడి చేయాలంటే ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఖచ్చితంగా ఆమె కథనాల్ని, ఆమె పట్ల మీడియా ప్రసారం చేస్తున్న కథనాలపైన స్పందన తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరు కూడా సేవ్ నిమిషప్రియ అని వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఖచ్చితంగా నిమిషప్రియకు ఆయుష్గా మారుతాయి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.